హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఏం లేదండి, ఈరోజైతే మనం వీడియోలో బ్లౌజెస్ కానీ డ్రెస్సెస్ కానీ డోరీ అనేది ఎట్లా చేసుకోవాలి సన్నంగా, అంటే చాలా సన్నగా అనమాట. మనకి ఇళ్ళ దగ్గర కుడుతున్నారు అంటే లావుగా కుడతారు అట్లా అనిపిస్తుంటుంది అనమాట. అట్లా లేకుండా ఇంటి దగ్గర కూడా మనం ఇళ్ళల్లో కుట్టే వాళ్ళు కూడా సన్నగా వేస్తారండి. నేను కూడా వేస్తాను, మీరు చూడండి. ఈ వీడియోలో అయితే బాగా క్లియర్గా చూపించాను, చూడండి. ఇలా ఇప్పుడైతే నేను ఇక్కడ మగ్గం వర్క్ బ్లౌజ్ అయితే తీసుకున్నానండి. ఈ మగ్గం వర్క్ బ్లౌజెస్కి మనం రెడీమేడ్వి యూజ్ చేసేదానికి మామూలుగా రెడీమేడ్ కూడా అమ్ముతారు కదా మనకి, మీటర్ 10 రూపీస్ అట్లా. అవి వాడితే ఏమవుతుందంటే గ్రిప్ అనేది ఉండదన్నమాట. మనం బ్యాక్ సైడ్ కట్టుకున్నా కానీ కాసేపటికే వదులైపోతూ ఉంటుంది అనమాట. ఎందుకంటే మగ్గం వర్క్వి బ్యాక్ సైడ్కి మనకి హెవీ వర్క్ ఉంటాయి కదా, హ్యాండ్స్, ఎల్బో హ్యాండ్స్ వచ్చేసి ఆ వెయిట్కి అవి లూజ్ అయిపోతాయి అనమాట. కానీ క్లాత్తో చేసినవి మాత్రం చాలా టైట్గా ఉంటుంది అనమాట. మనం ఒక్కసారి బ్లౌజ్ వేసుకున్నామంటే మళ్ళీ బ్లౌజ్ తీసేంత వరకు కూడా అట్టనే గట్టిగా ఉంటుంది అనమాట. గ్రిప్ బాగా పట్టుకుంటుంది అనమాట క్లాత్ అనేది. అందుకనేసి నేను చాలా వరకు ఇదే పెడతాను. నార్మల్ బ్లౌజెస్ కానీ ఇదే పెడతాను, కంప్యూటర్ వర్క్ మగ్గం వర్క్ బ్లౌజెస్ కానీ ఇదే పెడతాను అనమాట. చూడండి, ఈ బ్లౌజ్కి అయితే నేను క్లాత్ని పెట్టి చూపిస్తాను. మామూలుగా ఇట్లా మనం పైపింగ్కి ఎలా అయితే క్లాత్ తీసుకుంటామో క్రాస్గా అట్లనే తీసుకోవాలన్నమాట. కాకపోతే ఏంటంటే ఇక్కడ మనకి మనం తీసుకునే క్లాత్కి ఎక్కువ జాయింట్లు అయితే లేకుండా చూసుకోండి. అంటే మనం జాయిన్ చేసాం కదా లెంత్ కోసం, అవి ఎక్కువ లేకుండా చూసుకోండి. అది లెంత్ అతుకులు ఎక్కువ పడినాయి అనుకోండి, జాయింట్స్ ఎక్కువ పడితే మనకు తిప్పడానికి కొంచెం కష్టం అవుతుందన్నమాట. జాయింట్స్ ఏం లేకుండా తీసినామనుకోండి సూపర్గానే ఉంటుంది, తొందరగా కూడా అయిపోతుంది. ఇక్కడైతే నేను మిషన్కి సింగిల్ పాదం అయితే యూజ్ చేస్తున్నానండి. థ్రెడ్ పెడుతున్నా కదా, అందుకోసం అనేసి సింగిల్ పాదం అయితే పెట్టేస్తాను. ఇట్లా క్లాత్ మధ్యలో మామూలుగా మనం పైపింగ్ థ్రెడ్ ఉంటుంది కదండి, మనం బ్లౌజెస్కి పైపింగ్ వేసేదానికి థ్రెడ్ ఉంటుంది కదా, ఆ దారం తీసుకోవాలన్నమాట. ఆ థ్రెడ్ని తీసుకున్నామంటే ఇలా మధ్యలో పెట్టేసి ఫస్ట్ దాన్ని లాక్ చేసేయాల. ఎందుకంటే మనం థ్రెడ్ తిరిగేస్తున్నాం కాబట్టి ఫస్ట్ దాని మీద థ్రెడ్ మీద కుట్టు అనేది వేసుకోవాలన్నమాట. కొంచెం స్ట్రాంగ్గానే ఒక 2-3 సార్లు అనేది కుట్టు అనేది ఖచ్చితంగా వేసుకోండి. అది సరిగ్గా లేదనుకోండి, మనం తిప్పి వేసేటప్పుడు క్లాత్ అనే జారిపోతుందన్నమాట. స్టార్టింగ్ అయితే చూడండి, ఇక్కడ కొంచెం వెడల్పు వేసుకోండి. కొంచెం వెడల్పు వేసుకొని ఇంకా కిందికి రాను థ్రెడ్ పక్కనే కుట్టుబడేటట్టు చూసుకోండి. వీడియోలో చూస్తున్నారు కదా, సేమ్ అలాగే అనమాట. ఇలాగా నెమ్మదిగా పట్టుకొని కొంచెం బ్యాక్ సైడ్ ఇట్లా లాగుతా పట్టుకోండి, బాగుంటుందన్నమాట. చూడండి, ఇలాగనమాట మధ్యలో కరెక్ట్గా పెట్టేసుకొని మనం క్లాత్ని లాగకూడదు, బ్యాక్ సైడ్ పట్టుకొని లాగితే నీట్గా వస్తుంది అనమాట. ఎక్కడ కూడా కుచ్చి రాకుండా, ఇబ్బంది అనేది ఏం రాకుండా ఉంటుంది అనమాట. ఇక్కడ థ్రెడ్ తక్కువ తీసుకున్నానండి, అందుకోసమని అంటే థ్రెడ్ని లాగుతున్న, క్లాత్ని అయితే లాగట్లేదు. ఇట్లాగనమాట చూడండి, చాలా సన్నగా వస్తుందండి థ్రెడ్ అయితే మాత్రం. అసలు బోటిక్లో కుట్టారా బ్లౌజు, ఆ థ్రెడ్ని చూసి కొందరు ఎట్లా అంటే థ్రెడ్ని చూసి కూడా బోటిక్లో కుట్టారా ఇది అనే వాళ్ళు కూడా ఉన్నారనమాట. అంటే బోటిక్లోనే ఇంత సన్నగా వేస్తారు అనే ఒక ఇదికి ఫిక్స్ అయిపోయి ఉంటారు అనమాట వాళ్ళు. అట్లా కాకుండా లేదండి, ఎవరైనా వేయగలుగుతారు, కాకపోతే కొంచెం పని అన్నమాట. తర్వాత ఇక్కడ కుట్టేసుకున్న తర్వాత మనము ఖర్చు ఎక్కువ ఉంటుంది కదండి, ఆ ఖర్చు అంతా తీసేసేయాలంటే ఒక పావు భాగం ఉంచి ఒక పావించమైన ఖర్చుని చేసి మిగతాదల్లా నీట్గా కట్ చేసేసుకోవాలి. ఇలా నీట్గా కట్ చేసుకున్న తర్వాత చూడండి, మరీ తక్కువ అయితే కట్ చేయొద్దండి. దగ్గరికి కట్ చేసినారంటే మీరు తిప్పేయడంలో పీసులు వేసి ఓపెన్ అయిపోతుంది. అట్లా లేకుండా కొంచెం ఒక పావించి పెట్టేసుకొని ఇలా నీట్గా అయితే కట్ చేసుకోండి, అంతే. చూడండి, ఇక్కడ నేను క్లియర్గా అయితే మీకు చూపిస్తున్నాను ఎట్లా వేసానో కుట్టు అనేది. చూడండి, స్టార్టింగ్లో వేసాను కదా, కొంచెం విడుతుతోనిగా వేసాను అనమాట కుట్టు. ఇంకా తర్వాత కిందికి వచ్చేసరికి కొంచెం మరి సన్నగా థ్రెడ్ పక్కనే కుట్టు పడేటట్టు అయితే వేసాను అనమాట. మీకు ఇంతకంటే క్లియర్గా ఎవ్వరు కూడా చూపించారండి. మామూలుగా అయితే ఇప్పుడు లూప్ టర్నర్ అనేసి ఆన్లైన్లో కానీ బయట ఎక్కడ కూడా దొరుకుతుంది, కానీ అది కూడా చూపిస్తాను ఎట్లా వస్తుంది ఏమి అనేది. కానీ దానికంటే ఇదే సన్నగా వస్తుందండి. ఇంకా తర్వాత మనం కింద లాస్ట్లో వదిలింటాం కదా, దాన్ని పట్టుకొని ఇట్లా కొంచెం లాగి అంతా ఒక చోటుకి చేర్చండి. ఇలాగా నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, సేమ్ అలాగే చేయండి. తర్వాత ఒక గ్రిప్ కోసం ఒక దానికి ఏదానికన్నా చుట్టుకోండి, ఇలాగా మిషన్కి కానీ సంథింగ్ ఏదైనా సరే ఇలా అంటే కదలకుండా ఉండడానికి. మనం 2 చేతులతో రాగుతాం కదా. ఇప్పుడు అక్కడ లాగు వేసాం కదా, దాన్ని కొంచెం ఇలా అన్నారంటే మనం కింది వేసింది లోపలికి వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట, పైది కిందికి వస్తుంటుంది.
కొంచెం స్లోగా లాగండి. ఇంకా బలమంతా ఉపయోగించి లాగినారనుకోండి తెగిపోయిందంటే కన్నా ఇప్పుడు మనం ఇంతసేపు కష్టపడిన దానిలో కూడా వేస్ట్ అయిపోతుంది అనమాట. కొంచెం స్లోగా నిదానంగా కొంచెం టైం పడుతుంది, అయినా పర్లేదు, కొంచెం నిదానంగా లాగండి. ఇలాగా చిన్నగా మీరు చూస్తున్నారు కదా వీడియోలో నేను ఎంత చిన్నగా లాగుతున్నానో. ఇట్లా లాగుతున్నది మనకి కిందికి కూడా నీట్గా అనేసుకోండి. ఒకటే చోట గుజ్జుగా లేకుండా కొంచెం లాక్కున్నారంటే బాగుంటుంది. ఇక్కడ జాయింట్ ఉంది కదా, జాయింట్ దగ్గర కొంచెం కష్టంగా ఉంటుందండి, అయినా పర్లేదు. కొంచెం ఇది క్లాత్ మనం క్రాస్ కట్ చేసి ఉంటాం కాబట్టి కొంచెం సాగుతుంది అనమాట, పర్లేదు, కొంచెం బాగానే వస్తుంది. స్ట్రైట్ క్లాత్ అయితే పనికి రాదండి, స్ట్రైట్ ఎప్పుడు కూడా తీసుకోవద్దండి. స్ట్రైట్ తీసుకున్నారంటే కొంచెం లావుగా వస్తుంది అనమాట. మీరు క్రాస్ తీసుకున్నారంటేనే మనం ఎంత సన్నగా పెడితే అంత సన్నగా వస్తుంది డోరీ అనేది. చూడండి ఇలాగనమాట మొత్తం నీట్గా సర్దుకోవాలి. వన్స్ అగైన్ అక్కడ ఏమన్నా పోయిందనుకోండి మళ్ళీ అదంతా వేస్ట్ అయిపోతుంది. మళ్ళీ ఈ కుట్లిప్పి మళ్ళీ ఫస్ట్ కాంచి స్టార్ట్ చేయాలన్నమాట. ఇలాగనమాట. అనుకుంటుంటారు ఇదల్లా ఎందుకు అక్క ఊరికే రెడీమేడ్ తెచ్చేస్తే అయిపోతుంది కదా అంటే, లేదండి. మనం బ్లౌజెస్కి వేటికైనా మనం రెడీమేడ్ వేసేదానికి ఇది వేసేదానికి చాలా డిఫరెంట్ ఉంటుందండి. చూడండి ఇక్కడైతే మనం కిందిది పైకి వచ్చేసింది చూడండి. ఇప్పుడు ఏం ప్రాబ్లం లేదు. ఇప్పుడు మనం గట్టిగా గుంజినా కానీ ప్రాబ్లం ఏం లేదు. ఇప్పుడు నిదానంగా ఇంకా లాగేసేయాలి. మొత్తం లాగేసిందంటే మొత్తం కింద వచ్చేస్తుంది అనమాట దర్లాగా. ఇక్కడ నుంచి కొంచెం ఫాస్ట్గానే ఉంటుంది. ప్రతిదీ కూడా కొంచెం టైం తీసుకున్నామంటే నీట్గా ఉంటుందండి. అది ఏదైనా సరే మనం బ్లౌజ్ కుట్టేదాన్ని కానీ ఏదైనా సరే కొంచెం దానికి కేటాయించినామంటే దాని పని బాగుంటుంది అనమాట. ఇక్కడ జాయింట్ ఉంది కదా, జాయింట్ దగ్గర కొంచెం కష్టంగా ఉంటుంది. కొంచెం ఓపిక చేసుకొని తిప్పేసినారంటే కానీ ఈజీగానే వచ్చేస్తుంది. ఇలా వేయడం వల్ల మగ్గం వర్క్ జాకెట్లకి బాగుంటుందండి. మీరు రెడీమేడ్ కూడా అవాయిడ్ చేసేసేయండి చాలా వరకు, అంటే మగ్గం వర్క్కు కంప్యూటర్ వాటికి అనమాట. ఎందుకంటే ఆ పూసలు వెయిట్ అందు పడుతుంది వాటికి. మనం వేసుకున్నప్పుడు ఏమంటే అవి బరువు ఎక్కువ అనమాట, ఇట్లా జీరాడుస్తాయి, అంటే కిందికి లాగుతాయి అనమాట, భుజాలు జారినట్టు అట్లా అనిపిస్తుంది. అప్పుడు రెడీమేడ్వి గ్రిప్ పట్టుకోవు మనకి. ఇది థ్రెడ్తో చేసినట్టువైతేనే మనకు బాగా గ్రిప్ పట్టుకుంటాయి, అంటే జారిపోకుండా లూజ్ కాకుండా బాగుంటుంది అనమాట. మనకు సేమ్ కలర్ కూడా వేస్తే బాగుంటుంది కదా, అలాగనమాట. ఇక్కడ నేను వేసేదైతే ఈ క్లాత్ వచ్చేసి హాఫ్ క్లాత్ అండి. ఇది సేమ్ కలర్ ఉండింది నా దగ్గర, అందుకని నేను థ్రెడ్కి వచ్చేసి హాఫ్ క్లాత్ యూజ్ చేశాను. మనం గోల్డ్ కానీ కూడా యూజ్ చేసుకోవచ్చు. అక్క మనం బ్లౌజ్ కుట్టేటప్పుడు ఇంత టైం వేస్ట్ చేయాలా, థ్రెడ్కి ఒకదానికి ఒక 15 minutes వెయిట్ చేయాలా అనుకునే వాళ్ళు గోల్డ్ కలర్లో చాలా కలర్స్ ఉంటాయండి. గోల్డ్ అంటే పేరుకి ఒకటే గోల్డ్, చాలా దాంట్లోనే కొంచెం అటు ఇటుగా చాలా కలర్స్ ఉంటాయి. మీరు తెచ్చేసుకొని గోల్డ్, సిల్వరు, కాపరు, రెడ్, గ్రీన్ అట్లా కొన్ని కామన్ కలర్స్ ఉంటాయి కదా, అవి మీకు కొంచెము మనకు వర్క్ లేదు అనుకున్నప్పుడు ఇట్లా రెడీ చేసుకొని థ్రెడ్స్ తిప్పేసుకొని పెట్టుకున్నారనుకోండి బాగా యూజ్ అవుతుంది అనమాట. మనకి ఇంత మనం బ్లౌజ్ కుట్టినప్పుడు మళ్ళీ ఒక 15 minutes వేస్ట్ చేయాల్సిన అవసరం కూడా ఏమి ఉండదు. మనకి పని జరిగిపోతుంది, థ్రెడ్ పెట్టినట్టు ఉంటుంది, అన్నిటికీ అన్నీ ఉంటుంది అనమాట. చూడండి ఇక్కడైతే థ్రెడ్ తిప్పడం కూడా రెడీ అయిపోయింది మనకి. చూడండి ఎంత సన్నగా ఉందో. మీరు కూడా ఇలాగే చేస్తారా? ఒకవేళ ఎవరైనా ట్రై చేసినట్టయితే ఖచ్చితంగా కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేది కొందరికి వెళ్తుందనమాట. ఖచ్చితంగా అయితే లైక్ చేయండి. నచ్చితే కానీ కామెంట్ చేయండి. ఇంకేమన్నా కావాలంటే కూడా కామెంట్ చేయండి, నేను వీడియోస్ అయితే చేసి పెడతాను.